వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు రూపం, రామరూపం, కృష్ణరూపం మూడింటి దర్శించుకున్నాం. ఈ మూడు కూడా శుద్ధమై ఏకమై ఉన్న ఏ పరబ్రహ్మం ఉందో ఆ పరబ్రహ్మమే ఆ విధంగా సాక్షాత్కరిస్తున్నదని, అది కూడా యోగపీఠమునందు సాక్షాత్కరిస్తున్నది. యోగపీఠం అనగా ఈ ప్రకృతి శక్తులన్నీ కలిపి పీఠమైతే ఈ పీఠం ఎవరి వల్ల చైతన్యం పొందుతుందో అతడు నారాయణుడు. ఈ ప్రకృతి శక్తులన్నీ కలిపి యోగపీఠం అని చెప్పబడతాయి. అవి బయట ఉన్న విశ్వమే కాకుండా లోపల కూడా ఉన్న విశ్వమే. మనలో బయట ఉన్నటువంటి ఈ ప్రకృతిని అధిష్ఠించిన పరమాత్మ అధిష్టాన చైతన్యం. ఆయన భక్తానుగ్రహార్థం వివిధములైన రూపములు స్వీకరిస్తున్నాడు. ఆ రూపములన్నీ కూడా మంత్రముతో ఉపాసనతో తెలియబడేవి. అందుకే ఉపాస్య రూపములు అని చెప్పబడుతున్నాయి. మనం ఊహించుకున్నవి కావు, ఋషులను అనుగ్రహిస్తూ భగవానుడు సాక్షాత్కరింపజేసినవి. వాటిని మనం ఉపాసన ద్వారా ధ్యానిస్తూ ఆరాధిస్తూ భావిస్తూ భక్తితో కొలుచుకున్నట్లయితే ఆ నామరూపమును మనకు క్రమంగా ముక్తిని ఇస్తాయి అనే విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ దివ్యమైన రామస్వరూపాన్ని, కృష్ణస్వరూపాన్ని, విష్ణుస్వరూపాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. అదేవిధంగా జీవితం యొక్క స్వరూపాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. ఇందులో జీవిత స్వరూపం చెప్పడం ఎందుకంటే వైరాగ్యం కోసం, విష్ణుస్వరూపం ఎందుకు చెప్పడం అంటే ప్రాప్తి ఏదో అది తెలుసుకోవడం కోసం. ప్రాప్తి అంటే పొందవలసినది ఏదో దాన్ని చెప్తున్నారు. మనం చెప్పుకుంటూ ప్రారంభించినది కృష్ణ అష్టకం. ఇందులో వచ్చే చివరి వాక్యములు శరణ్యో లోకేశ మమ భవతు కృష్ణ అక్షి విషయ. సర్వలోకమునకు ఈశ్వరుడు శరణ్యుడు. శరణ్యుడు అంటే దిక్కైనవాడు. ఎవరికి శరణ్యుడు అంటే శరణ్య అని శబ్దం వేయడంలోనే అందరికీ శరణ్యుడు అని చెప్తున్నారు. విడిగా భక్త శరణ్యుడు లేదా దేవశరణ్యుడు అనకుండా శరణ్య అన్నారు. ఇక్కడ శరణ్యుడు అంటే అందరికీ దిక్కైన వాడు, ఆశ్రయమైన వాడు, సమస్త లోకములకు ఈశ్వరుడు అయిన కృష్ణుడు. అంటే కృష్ణుడు అనగా లోకములకు ఆధారమైన వాడు, ఈశ్వరుడు అని భావం చూపిస్తూ అలాంటి కృష్ణుడు నాకు అనుభవమునకు వచ్చుగాక, అక్షి విషయ అన్నారు. నా కంటికి గోచరించుగాక, ప్రత్యక్షమగ్గాక, సాక్షాత్కరించుగాక అనే భావం. మొదటి ఇందులో కృష్ణుని యొక్క దివ్య రూపాన్ని ఆవిష్కరిస్తూ గదీ శంఖీ చక్రి విమల వనమాలి స్థిరరుచి ధియాం సాక్షి శుద్ధ హరిహి. ధియాం సాక్షి, బుద్ధికి కూడా సాక్షిగా ఎవడున్నాడో, ఎవడు శుద్ధమైన బ్రహ్మము ఆయన. మరి ఇంత దివ్యమంగళ విగ్రహం ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే అసురహంత అబ్జనయన అన్నారు. అసుర సంహారం కోసం వచ్చినటువంటి వాడు. ఆ వచ్చిన కృష్ణుని మనం తలంచుకున్నప్పుడు ఆయన యొక్క తత్వం మరువురాదు. అందుకే ఆయన ఎవరో తర్వాత శ్లోకంలో చెప్తూ యతసర్వం జాతం వియదనిల ముఖ్యం జగదిదం స్థితౌ నిశ్శేషం యోవతి నిజ సుఖాంశేన మధుహ లయే స్వస్మిన్ నిత్యం హరతి కలయా యస్తు సవిభు శరణ్యో లోకేశౌ మమ భవతు కృష్ణ అక్షి విషయ. ఇందులో కృష్ణుడు ఎవరంటే యతః సర్వం జాతం, ఎవరి నుంచి సర్వజగత్తు కలుగుతున్నదో, సర్వజగత్తు అంటే వియత్ అనిల ముఖ్యం జగత్, ఆకాశము వాయువు ఇత్యాదులు అన్నారు. మొదట ఉన్నది పరమాత్మ, తర్వాత వచ్చింది ఆకాశం, ఆకాశం వాయువు ఇత్యాదులన్నీ కూడా అంటే పంచభూతములు మొదలుకొని సర్వ ప్రాణికోట్లు ఎవరి నుంచి కలుగుతున్నాయో అతడు కృష్ణుడు. అదేవిధంగా ఈ జగత్తు ఎవరి యొక్క ఆనందాంశ చేత జీవిస్తున్నదో నిజ సుఖాంశేన యహ అవతి. ఆనందాంశ అంటే జగత్తు జీవిస్తున్నది భగవంతుని యొక్క సుఖాంశ చేత, ఆనందాంశ చేత. దానివల్ల రక్షింపబడుతున్నాం మనమందరం కూడా. అదేవిధంగా ఎవరు తన యొక్క తమో గుణం చేత జగత్తుని హరిస్తున్నాడు అంటే గుణముల్లో తమో గుణాన్ని నియమించి ఎవడు తనలో లయం చేసుకుంటున్నాడో ఆ కృష్ణుడు నాకు అక్షి విషయం అగ్గాక అన్నారు. అంటే కృష్ణుడు అనగా సృష్టి స్థితిలయకారకుడైన నారాయణుడిని ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ. అంతేగాని దేవకీ నందనుడు యశోదానందనుడు అని కాకుండా యశోదానందనుడుగా కనబడుతున్నప్పటికీ ఆయన సృష్టి స్థితిలయకారకుడైన పరమాత్మ. శంకరులు ఏది చెప్పినా వెనకాల ఉపనిషత్తు నేపథ్యం ఉంటుందండి. ఈ శ్లోకానికి ఉపనిషత్తు నేపథ్యం అంటే యతో వాయమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రియత్యభిసంవిశంతి అనే మంత్రం దీని వెనకాల ఆధారం. ప్రతి దాని వెనకాల ఒక్కొక్క ఆధారం కనబడుతుంది. తర్వాత శ్లోకం ఎవరు యమనియమాదులతో ఇంద్రియములను నిగ్రహించి చిత్తాన్ని హృదయంలో లయం చేస్తారు అన్నాడు. ఇదేంటి చిత్తం హృదయం ఒకటే కదా అనుకోవచ్చు. చిత్తము హృదయం ఒకటి అనడానికి లేదు. చిత్తము మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా హృదయంలో కలిగే వికారాలు. హృదయంలోనిది కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. అందులో కలిగేటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు ఉన్నాయే అవి కేవలం
అంతఃకరణం అనిపించుకుంటాయి. అంతఃకరణకు ఆధారమైనది హృదయం. ఆ హృదయం కేవలం ఈశ్వర చైతన్యంతో ఉంటుంది. అందుకే మన మనస్సుని లేదా చిత్తాన్ని హృదయంలో లయం చేయుట అంటే హృదయం పరమాత్మ యొక్క స్థానం. అందుకే పరమాత్మ హృదయంలో ఉంటాడని చాలామందికి తెలుసు. యోగి హృద్ధ్యాన గమ్యం అంటున్నాం. యోగుల హృత్తు యందు ధ్యానం చేయబడుతున్నాడు. హృత్ అంటే రహస్యం అని కూడా అర్థం అనేది మన లోపల. అది గుహ అని చెప్పబడుతుంది. అంత లోతుగా ఉన్నాడు పరమాత్మ. కనుక చిత్తముని ఎలాగ పరమాత్మ లయం చేయాలంటే ముందు యమనియమ ముఖ్యై, యమనియమాలు అలవాటు చేసుకోవాలి. ఒక కబురుతో జరిగేది కాదు, సాధనలోకి తెచ్చుకోవాలి. యమములు నియమములు మన అనేక బాలు చెప్పుకున్న యమనియమాలు అంటే యోగం ఇక్కడ చెప్తున్నారు. ఆ యోగము యమనియమములతో కరణములను అనగా ఇంద్రియముల్ని నిరోధించి చిత్తాన్ని హృదయంలో లీనం చేసి, ఆ హృదయస్థానం ఎలా ఉంటుందని విమలం, అది అత్యంత నిర్మలమైనది, మాయావికారము లేనిది. అందులో లయం చేసి ఏ పరమాత్మని యోగులు పొందుతున్నారో ఆ పరమాత్మ అయిన కృష్ణుడు నా కంటి ముందుండుగాక అంటే యోగులు సమాధి స్థితిలో పొందే పరమాత్మయే కృష్ణుడని ప్రతిపాదన చేస్తున్నారు. కృష్ణతత్వ ప్రతిపాదన కృష్ణాష్టకంలో చేస్తున్నారు స్వామివారు. అలాగ సాధన చేసే వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చారు ఈయన, ప్రవరమతయ, గొప్ప బుద్ధి కలిగిన వారు అని. అటువంటి వారు గొప్ప బుద్ధి కలిగిన వారు. వారు ఏ పరమాత్మను ఆ విధంగా దర్శిస్తున్నారో ఆ పరమాత్మ కృష్ణుడు నా కంటి ముందు కనబడుగాక. తర్వాత బృహదారణ్యకంలో ఉండేటువంటి మంత్రముల్ని తర్వాత శ్లోకంలో నిక్షేపం చేస్తున్నారు. పృథివ్యాం తిష్టన్యో యమయతి మహీం వేద నధరాం యమిత్యాదౌ వేదో వదతి జగతామీశ కమలం నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ శరణ్యో లోకేశౌ మమ భవతు కృష్ణ అక్షి విషయ. పృథివ్యాం తిష్టన్ యో యమయతి మహీం వేదనధర. ఆయన ఎక్కడున్నా అంటే భూమి యందు ఆయనే ఉన్నాడు. ఉంటూ ఆ భూమిలో నిలుకడ శక్తిగా ఉంటూ మనల్ని పడుతున్నాడు. దీన్ని బట్టి భగవంతుడు ఉనికిని చెప్తున్నారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు. ఆయన లేనిది ఎక్కడ, మనలో ఉండి మనల్ని నడుపుతున్నాడు, భూమిలో ఉండి భూమిని నడుపుతున్నాడు ఆయన. ఆయన భగవద్గీతలో చెప్పిన వాక్యం కూడా తెలుసుకోవచ్చు. గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస, భూమిలో ప్రవేశించి నా ఓజస్సుతో ధరిస్తున్నానన్నాడు. లేక పృథ్వంతా ఇలా ధరింపబడుతుందంటే ఈశ్వరుని యొక్క ఓజస్శక్తి. ఓజస్శక్తి అనగా భగవంతుడిగా మాత్రమే చెప్పే బలాన్ని ఓజస్సు అంటారు. ఆ ఓజస్సుతో ఈ పృథ్వీని భరిస్తున్నాడు. దానివల్లనే పృథ్వీ తన స్థానంలో తాను ఉంటుంది, చిట్లిపోకుండా చెదిరిపోకుండా ఉండగలుగుతోందంటే ఏ శక్తి చేత, ఇది ఆలోచించాలి. అది జీవామక్యానవావయం అని ఉపనిషత్తులో వేసిన ప్రశ్న సామాన్యం కాదు. మనందరం దేనివల్ల బ్రతుకుతున్నామన్న ప్రశ్న వేసుకుని ఋషులు ధ్యానయోగాన్ని ఆశ్రయించి సమాధానం పొందారు. ఆ సమాధానమే కృష్ణుడు, మరొకడు కాదు. ఆ పరమాత్మ వల్లనే మనందరం కూడా ఉండగలుగుతున్నాం. కనుక ఈ సృష్టి యొక్క ఉనికికి ఆధారమైన వాడు ఈశ్వరుడు. ఉనికి అంటూ ఉండడం మాత్రమే కాదు, వ్యవహారం అంతా. కనుక ఈ పృథ్వీ ఎవరి చేత నియమింపబడుతుందో, పృథివ్యాం తిష్టన్ యో యమయతి మహీం, భూమి యందు ఉంటూ ఈ మహీం, ఈ భూమిని ఎవడి యమయతి నిగ్రహిస్తున్నాడో ఆయనను వేద నధర, ఆయన భూమి తెలుసుకోలేదు. ఇది వరుసగా బృహదారణ్యకంలో కొన్ని వాక్యాలు వస్తాయండి. ఆయన భూమిలో ప్రవేశించి ఉన్నాడు, భూమి ఆయన వల్ల ఉంటుంది కానీ భూమి ఆయన తెలుసుకోలేదు. అగ్ని ఆయన వల్ల ఉంటుంది, అగ్ని ఆయన తెలుసుకోలేదు. నీరు ఆయన వల్లనే కలిగి ఉంది, నీరు కూడా ఆయన తెలుసుకోలేదు. ఇంద్రియాలు ఆయన వల్లే నడుస్తున్నా, ఇంద్రియాలు ఆయన తెలుసుకోలేదు అంటాడు ఇక్కడ. కన్ను చూడగలుగుతోంది అంటే ఆయన ఉండడం వల్లే కన్ను చూడగలుగుతుంది, కానీ మనం ఆయన చూడలేకపోతున్నాం. అంటే ఎవరి వలన మనం చూడగలుగుతున్నామో వాడిని చూడలేకపోతున్నాం, ఎవరి వలన వినగలుగుతున్నామో వాడిని వినలేకపోతున్నాం. అంటే వాని వలన పనిచేసే ఇంద్రియములు వాడిని తెలుసుకోలేకపోతున్నాయి, అలాగే వాని వలన పనిచేసే భూతములు వాడిని తెలుసుకోలేకపోతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే పంచభూతముల చేత కానీ పంచేంద్రియముల చేత కానీ ఆయన దొరకడు. ఇంద్రియాలకు కనబడేది ప్రపంచం, ఇంద్రియాతీతమైన వాడు పరమాత్మ స్పష్టంగా కనబడుతుంది. కనుక మన కబుర్లన్నీ ఎలా ఉంటాయంటే కనిపించే దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. భగవంతుడు కనబడ్డు, కానీ కనబడ్డు కదా ఉండడు లేడు అంటే కనబడకపోవడం ఆయన లక్షణం. లేడు నువ్వెలా అంటావు? కానీ ఇంద్రియాలకు గోచరించేదంతా పదార్థం, ఇంద్రియాలకు అతీతమైనది పరమార్థం. కానీ పదార్థం పరమార్థం రెండు వేరు. విజ్ఞాన శాస్త్రం అంటే పదార్థ జ్ఞానం, అది పట్టుకుని మన పరమార్థం గురించి మాట్లాడడానికి లేదు, దానికి వేరే విజ్ఞానం కావాలి ఇక్కడ. అదే పరమార్థ స్వరూపుడు నారాయణుడు. ఇది భగవంతుని తెలుసుకునే విధానం. భగవంతుడు ఇతడు అని చెప్పలేం, అనిర్దేశ్య వపుహు, ఇది అని నిర్దేశించలేం. మరి ఎలా తెలుసుకోవాలంటే ఇవన్నీ ఆయన వల్ల ఉన్నాయి, ఇవేవి ఆయన తెలుసుకోలేవు అని మనం తెలుసుకోవాలట. కనుక ఇంద్రియముల్లోనే ఉంటూ నడిపిస్తున్నవాడని తెలుసుకుంటే చాలు. కనుక ఇవన్నీ ఎవరి వల్ల నడపబడుతున్నాయి వాడిని తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకుంటాం వెంటనే. ఎందుకంటే కంటి ముందు కనబడేవాడు కాడని తెలుస్తున్నది, లోపల అన్వేష్టవ్యం, లోపలికి వెళ్ళాలని. అది ఎలా వెళ్ళాలంటే ఇందాక శ్లోకంలో చెప్పినట్టు యమనియమాదులతో
నిగ్రహించుకున్న చిత్తంతో మనస్సులో వెతికితే దొరుకుతాడు ఆయన. అన్వేష్టవ్యం అంటే అది అర్థం, అది వెతకడం అంటే అర్థం. అది లోపల వెతకవలసిన విషయం అక్కడ అని చెప్తూ, ఇది ఎవరు చెప్తున్నారంటే యమిత్యాదౌ వేదో వదతి, ఇది వేదం చెప్తోంది అన్నారు ఆయన. అంటే ప్రమాణం వేదమే, దానికి వేదవాక్యం అంటే బృహదారణ్యకల మంత్రములు వరుసగా ఉంటాయి. అలాంటి జగతాం ఈశం, జగత్తుకి ఈశ్వరుడైన వాడు, నియంతారం, జగత్తుకి నియంత, సర్వజగత్తి నియమించేవాడు అతడు. ధ్యేయం ముని సుర నృణాం, మునులు దేవతలు అతన్ని ధ్యానం చేస్తారు. వారి చేత ధ్యానము చెయ్యబడేవాడు, చెయ్యదగినవాడు. మోక్షం కావాలనుకున్న వారు ఎవరిని ధ్యానించాలో వాడు కృష్ణుడు. అలా ధ్యానిస్తే ఏమిస్తాడు? మోక్షదమసవు, ఇతడే మోక్షమునిస్తున్నాడు. అలాంటి కృష్ణుడు నా కంటి ముందు కనబడుగాక. దీన్ని బట్టి కృష్ణుడిని ఎలా దర్శిస్తున్నాడో చూడండి. మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో నకస్య స్వాతంత్రం క్వచిదపి కృతౌ యత్కృతిమతే బలారాతేర్గర్వం పరిహరతి యోసౌ విజయినిహ. ఇందులో శ్లోకములతో మన భాగవతం కలిపి చూస్తే భాగవతానికి వ్యాఖ్యానం చెప్తున్నారా శంకరుడు అనిపిస్తుంది. మహేంద్రాది దేవో జయతి దితిజాన్ అస్య బలతో. ఇంద్రా దేవతలు అనేక వాళ్ళు రాక్షసుని సంహరించారు. ఎవరి వల్లంటే ఈయన బలం చేతే అన్నారు ఇక్కడ. దీనికి మనకి జంభాసురుడు మొదలైన రాక్షసుల్ని జయించినప్పుడు ఇంద్రుడు ఎవరి వల్ల జయించగలిగాడు అంటే ఆయనకు బలం ఈయన. ఇంద్రా దేవతలకు కూడా బలం ఈయన, దేవతలకు కూడా బలం ఈయన. అందుకే ఒక్కొక్కప్పుడు వాళ్ళకి ఈయనే బలం ఇచ్చాడు కనుక వాళ్ళకి బలం చాలనప్పుడు మళ్ళీ ఈయన్నే అడుగుతున్నారు. ఎవరైతే మనకు డబ్బులు ఇస్తూ ఉంటారో, మనకు డబ్బు ఖర్చు అయితే మళ్ళీ వాడి దగ్గరికి వెళతాం. అలాగే ఇంద్రాదులు కూడా లోకాన్ని రక్షిస్తూ చక్కగా నియమిస్తుంటారు. ఒక్కొక్కప్పుడు వారి బలము కూడా చాలనంత రాక్షస బలం పెరిగిపోతే వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? నారాయణని ఆశ్రయిస్తున్నారు రావయ్య అని. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కనుక అసలు వాళ్ళకి ముంతవరకు నిర్వహిస్తున్నారంటే బలం ఎవరు? ఇంద్రాదేవతలు ప్రతిసారి రాక్షసులు రాగానే విష్ణువు దగ్గర పరిగెడతారు అనుకోవద్దు. వాళ్ళకు కొంత శక్తి ఇచ్చాడు, కొంత అధికారం ఇచ్చాడు, దానితో వాళ్లే చాలా చేసేస్తారు. ఒక్కొక్కప్పుడు రాక్షసులు మరీ తపస్సు చేత బలోపేతులైనప్పుడు ఇంద్రాదుల వల్ల కూడా కావడం లేదు. అప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తున్నారు. అంటే వాళ్ళు బలం ఇచ్చిన వాడు ఎవడు? ఇది తెలుసుకోమని చెప్తున్నాడు. దీని అర్థం మరొకటి ఉన్నదండి, ఇంద్ర రహస్యం. ఇంద్రాదులు అన్నప్పుడు మన ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను అర్థం. ఇక్కడ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉంటారని చాలామందికి తెలిసే ఉంటుంది. మనం పరమాలు చెప్పుకున్నాం. ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే అధిష్టాన దేవతల వల్ల పనిచేస్తున్నాయి. అధిష్టాన దేవతలు ఎవరి వల్ల పనిచేస్తున్నారు అది మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ అధిష్టాన దేవత కూడా పనిచేయడానికి కారణం ఈశ్వరుడు. ఆయన ఎక్కడున్నాడు? మన ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నాం కనుక మన ఇంద్రియములకు ఇంద్రియ అధిష్టాన దేవతలను శాసించేవాడు దేవదేవుడు, దేవతలకు దేవుడు. ఆయన మనలో ఆత్మగా ఉన్నటువంటి కృష్ణుడే అని చూపిస్తున్నారు ఇక్కడ. దీనికి పురాణ కథలు మనం ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇంద్రాదులకు ఎప్పుడెప్పుడు ఎలా సహాయపడ్డాను. పైగా బలారాతేర్ గర్వం పరిహరతి, ఆ ఇంద్రుడి గర్వాన్ని కూడా అణచేడు సుమ అయినా అన్నాడు. మరి ఉపనిషత్ ప్రమాణం చూపించాలి కదా, తర్వాత భాగవత ప్రమాణం చూపించవచ్చు. ఉపనిషత్తులో కేనోపనిషత్తులో కనబడుతుంది ఈ రహస్యం. ఇంద్రాదేవతలందరూ కూడా మా నిర్వాకమలే అనుకుంటూ ఉంటే పరబ్రహ్మం సాక్షాత్కరించి మీకు అంత బలం ఉంటే ఈ గడ్డి పరక మీద చూపించండి అన్నాడు. వాళ్ళు ప్రతాపం చూపించదలుచుకున్నారు, వాళ్ళ కాలేదు, తల వంచుకున్నారు. అప్పుడు అమ్మవారు వచ్చి మీ ప్రతాపములు కావయ్యా, ఆయన ఇస్తేనే పని చేస్తాయని. ఆయన ఎవరు? పరమాత్మ, పరమేశ్వరుడు. అక్కడ ఇంద్రాది గర్వం అణచాడు కదా, అది ఉపనిషత్ ప్రమాణంతో చెప్తున్నాం. కానీ ఇంద్రాదులకు కూడా బలం ఈయన, దాని చేతనే వాళ్ళు లోకాలు నిర్వహించగలుగుతున్నారు. కానీ లోకపాలకులు ఎవరంటే ఇంద్రాదేవతలండి అని అంటాం. వాళ్ళకి నమస్కారం చేయాలి, ఎందుకంటే ఆయన చేత అపాయింట్ చేయబడ్డారు కనుక వాళ్ళందరికీ నమస్కరించవలసినదే. వాళ్ళకి ఆ శక్తులను ఇచ్చినవాడు ఆయన. వాళ్ళ ఇంద్రుల్లో ఇంద్రత్వం ఆయన, అగ్నిలో అగ్నిత్వం ఆయన. కనుక వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనం నమస్కరించేది వీరి ద్వారా ఆయన్ని అని తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే సర్వదేవతలు నమస్కరించాలి. కానీ సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతే అని మరువరాదు. ఇక్కడ సర్వదేవతల్లో ఆయా దేవత్వములన్నీ ఆయన, అందుకని దేవదేవుడు అని పేరు. అంటే దేవతల్లో ఒకటిగా కాకుండా దేవతలకు నియామకుడుగా ఉన్నటువంటి వాడు. అదే నకస్య స్వాతంత్రం క్వచిదపి కృతవు యత్కృతి మృతే. ఎవరికి స్వతంత్రత అనేది లేదు, అందరూ ఈయనకు అధీనం లేదు, స్వతంత్రుడు ఈయనొక్కడే. బలారాతి గర్వం అణిచాడు అనేది కేనోపనిషత్తులో వృత్తాంతం. అది సత్యమని చెప్పడానికి లీలలో మళ్ళీ చూపించాడు. ఇంద్రుడు గర్వం అణిచాడు ఎక్కడ అంటే గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఇంద్రుడి గర్వం అణచివేయబడింది, స్పష్టంగా తెలుస్తున్నది కదా. కనుక ఉపనిషత్తుల్లో తాను ఎలా దేవతలకు కూడా దేవుడిని రుజువు చేశాడో దాన్ని తన లీలలో ఆయన రుజువు చేసినప్పుడు కృష్ణుడు దేవదేవుడు కాక ఎవరవుతారయ్యా అన్నాడు ఇక్కడ. కానీ కృష్ణ పరమాత్మ ఎవరు? ఆ అవతారంలోనే ఆయన సర్వదేవతల నియామకుడిని, పంచభూతములకు నియామకుడని చెప్పాడు. ముందు చెప్పిన భూమి అనగానే ఇతర భూతములు కూడా మనం అన్వయించుకోవాలి. భూమి, నీరు, వాటన్నిటిని నిగ్రహించాడు. ఆ నిగ్రహం ఎలా చేశాడు అంటే కృష్ణావతారంలో మీరు గమనించండి.
ఏకంగా పర్వతాన్ని చేత్తో ఎత్తి పట్టుకోవడం అనేది పర్వతం పృథ్వీగతమైన విషయం. పృథ్వీని నియమించాడనడానికి అది. జలములు నియమించిన విషయం కాళీయ ఫణిఫణాదుల మీద నాట్యం చేసినప్పుడు కానీ, అదేవిధంగా వరుణలోకానికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తాడు. అక్కడ వరుణుని మీద విజయం చూపిస్తాడు. అలాగే సుడిగాళ్ళని అణచివేసినప్పుడు వాయువు మీద నిగ్రహం చూపించాడు. ఇక అగ్నిని నోటితో మింగాడు. అప్పుడు దావాగ్నిని మొత్తం చిన్నప్పుడే మింగాడు ఆయన. అటువంటప్పుడు ఆయన తత్వం తెలుస్తున్నది. విరాట్ రూపుడే సర్వం వ్యాపించినప్పుడు ఆకాశం కంటే వ్యాపకుడు ఆయన తెలుస్తున్నది. ఇక్కడ ఆకాశం కంటే వ్యాపకుడని విరాట్ రూపంలో చూపించాడు కనుక పంచభూతములని నియమించిన వైనం కృష్ణావతారంలో కనబడుతుంది లేదా పరిశీలించండి. దేవతల్లో ఇంచుమించు ప్రతి దేవత అంతే నియమింపబడ్డారు. ఇంద్రుడి గర్వం ఎలా అనిచేయడో తెలుసుకున్నాం. దానికి ముందే బ్రహ్మదేవుడి పొగరు ఎలా అనిచేయడో తెలుసు. బ్రహ్మదేవుడి లేగలన్నింటినీ అపహరించుకు తీసుకుపోతే కృష్ణుడు ఆ రూపంలో ధరించి నీ సృష్టి ఏమిట్రా, నేను ఇస్తేనే శక్తి వచ్చింది రుజువు చేశాడు. కదలకుండా మెదలకుండా బ్రహ్మతో మాట్లాడకుండానే పాఠం చెప్పాడు. కానీ ఇంద్రుడికి, బ్రహ్మదేవుడికి, అదేవిధంగా యముడికి సాందీపని పుత్రుణ్ణి, గురుపుత్రుని తిరిగి తెచ్చేటప్పుడు యమలోకానికి వెళ్ళగానే యముడు దండం పెట్టి పుత్రుని తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే యముడి కంటే అధికుడని చెప్పబడుతున్నది. అలాగే వరుణలోకానికి వెళ్ళినప్పుడు వరుణుడు ఆయనకు సరెండర్ అయ్యాడు. ఇలా మీరు భాగవతం కృష్ణకథ పరిశీలించండి. సర్వదేవతల కన్నా అధీనులై కనబడతారు ఇక్కడ. కానీ సర్వదేవతల కంటే అధికుణ్ణని పంచభూతాలను నియమిస్తున్నాను ఆయన పరమాత్మ ఎవడో వాణ్ణే నేను చూపించాడా లేదా అవతారంలో, అది చూపిస్తున్నారు ఇక్కడ. కానీ ఉపనిషత్తుల్లో చెప్పబడిందండి దేవతలు నియమిస్తాడు, పంచభూతాలు కూడా ఆయన అధీనంలో ఉన్నాయని వేదాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ కృష్ణుల్లో ఉన్నాయా అని ప్రశ్న వేస్తే ఆ ఉపనిషత్ ప్రతిపాద్యుడైన దైవము నేనే అని రుజువు చేస్తూ తన లీలలో ఇన్ని చూపించాడుగా మీరు గమనించండి అంటాడు. అందుకే బలారాతేర్ గర్వం పరిహరతి యోసౌ విజయిన. బలారాతే అంటే ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క గర్వాన్ని కూడా అణచేనని చూపించాడు కదా అన్నారు. ఇలాగా అటు ఉపనిషత్తుని ఇటు భాగవతాన్ని కలుపుతున్నారు శంకర భగవత్పాదుల వారు. ఉపనిషత్తు చెప్పిన పరమాత్మ లక్షణములన్నీ ఎవరిలో ఉన్నాయి? కృష్ణుల్లో ఉన్నాయి. కానీ కృష్ణుడు ఎవరు? ఏదో లీలలు చేసి వెళ్ళిపోయినవాడు కాదు. ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మము నేనే అని భూమి మీద చూపించిన వాడయ్యా. అలాంటి కృష్ణుడు అప్పుడు అదృష్టవశాత్తు గోపకులకి గోపికలకు కనబడ్డాడు. ఇప్పుడు అనుగ్రహవశాత్తు నాకు గోచరించుగాక అంటూ శరణ్యో లోకేశ మమ భవతు కృష్ణ అక్షి విషయ. అయితే కృష్ణుడిని ధ్యానించకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు పశువు కాగానే మిగిలిపోతావు సుమా అంటున్నాడు. ఎవడి ధ్యానం లేకపోతే పశుత్వమే మన తర్వాతి జన్మలు అవుతుందో అతడు కృష్ణుడు అన్నాడు ఇక్కడ. అంటే కృష్ణుని ధ్యానం లేకపోతే పాపరాశి పేరుకుపోయిన మనం ఎలా తరిస్తాం? ముందు పాపములు పోగొట్టుకోవడానికి కృష్ణుని స్మరించాలట. ఎందుకంటే అశ్వమేధాది యాగములు చేస్తే ఏవో గొప్ప ఫలితాలు వస్తాయి. కానీ కృష్ణుడు చేసే ఒక్క నమస్కారం 1000 అశ్వమేధాలతో సమానం అన్నాడు అని మళ్ళీ తప్పు అన్నాడు. ఎందుకంటే 1000 అశ్వమేధాలు చేసిన వాడైనా మళ్ళీ పుడతాడు. కృష్ణుని నమస్కరించినప్పుడు మళ్ళీ పుట్టాడు కనుక దానికంటే గొప్పది అని చెప్పాడు ఇక్కడ. అటువంటప్పుడు పాపరాశి పోవడానికి కృష్ణుడిని ఆశ్రయించాలి. ఆయన్ని నేను ధ్యానించలేదు అంటే, ఈ జన్మ వచ్చినా ధ్యానించలేదంటే నీకు బాగుపడేటటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేదు కనుక తర్వాత జన్మలు పశుత్వములే వస్తాయి. కానీ ఎవరి ధ్యానం లేకపోతే పశుత్వం వస్తుందో, ఎవరి జ్ఞానం లేకపోతే మృతులు జననము నిత్యం మిగులుతాయో, ఎవరి స్మరణ లేకపోతే కీటకాది జన్మలు వస్తాయో ఆ కృష్ణుడు నా కంటి ముందు కనబడుగాక అన్నారు ఇక్కడ. ఇక్కడ ధ్యానం, జ్ఞానం, స్మృతి అని 3 విషయములు ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. తర్వాత శ్లోకంలో వినాయస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం వినాయస్య జ్ఞానం జనిమృతి భయం యాతి జనత వినాయస్య స్మృత్యా కృమిశతజనిం యాతి సవిభు శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణ అక్షి విషయ. వినాయస్య ధ్యానం, వినాయస్య జ్ఞానం, వినాయస్య స్మృత్యా అని 3 పదములు వేశారు. ఇందాక చెప్పిన అర్థమే. ఎవరి ధ్యానం లేకపోతే వ్రజతి పశుతాం సూకరముఖాం, పశుజన్మలు వస్తాయో, పశుజన్మలు అనగానే సూకరముఖాం అన్నాడు ఇక్కడ. పశుజన్మ అంటే వాళ్ళు గొప్ప గొప్ప గోవు మొదలైన జన్మలు కాబట్టి పంది మొదలైన జన్మలు వస్తాయి ఎవరిని ధ్యానించకపోతే. అలాగే ఎవరి జ్ఞానం అంటే ఆయన గురించి అంటే పరమాత్మ యొక్క జ్ఞానం లేకపోతే మన ఫ్యూచర్ మనమే చెప్పి వచ్చినాడు. ఏమిటా ఫ్యూచర్ అంటే జనిమృతి భయం యాతి జనత. జని మృతి భయం, పుట్టుట చచ్చుట ఇలాంటివి కలుగుతూనే ఉంటాయి. ఎవరి జ్ఞానం లేకపోతే ఈ పుట్టుట చచ్చుట తప్పవో అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి పుట్టుట చచ్చుట అనే చక్రం నుంచి బయటపడాలంటే ఆయన జ్ఞానం కావాలి అన్నాడు. జ్ఞానం తెలుసుకోండి ఇక్కడ. అంటే కృష్ణుడు ఏమిటి, పరమాత్మ ఏమిటి అని జ్ఞానం తెలిసి దాన్ని నిరంతరం మననం చేస్తుంటే మరి జనన మరణ సంసార చక్రంలో పడరు. పోనీ అంత జ్ఞానం లేకపోయినా కనీసం ధ్యానం చేయవయ్యా, నీచ జన్మలు రావు, తర్వాత జన్మల్లోనే జ్ఞానం వస్తుంది. అది చెప్పడం గురుగారి యొక్క ఉద్దేశం. అలాగే 3వది స్మృతి ఉండాలి. ఆయన స్మరణ ఉంటే చాలు.
ఆ స్మరణ కానీ లేకపోతే కృమిశత జనం, ఇంకా నీచ జన్మలు వస్తాయి. ఈశ్వర స్మరణ లేకపోతే కృమిశత జనం, కృమి అంటే కీటకాలు, క్రిములు, ఆ జన్మలు వస్తాయి. అంటే వాటికంటే బెటరు పశు జన్మలు, వాటికంటే బెటర్ మానవ జన్మలు. బెటర్ చూసుకోవద్దు, బెస్ట్ చూసుకోవాలి. మనం ఇక్కడ ఏదో ఒకటి కానివ్వండి అనకుండా బెస్ట్ కావాలి. బెస్ట్ కావాలంటే ముక్తి కావాలి, దానికి కృష్ణుడే కావాలి. దానికోసం స్మృతి పెట్టుకో, ధ్యానం పెట్టుకో, జ్ఞానంలోకి వెళ్ళు. కానీ స్మృతి నుంచి ధ్యానంలోకి వెళ్ళాలి, ధ్యానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. ఇది ఆర్డర్ అండి. ఇందులో చెప్పదలుచుకున్నాడు. స్మరణ అందరూ చేయొచ్చు సులభంగా. స్మరణ అంటే గుర్తు తెచ్చుకోవడం, దానివల్ల కొంత బెటర్, అధోగతులు ఉండవు. దానికంటే ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే జంతు జన్మలు రావు, జ్ఞానం పొందాలి. అయితే దీని తర్వాత అది, దాని తర్వాత ఇదండి. ఎప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఈ జన్మంతా స్మృతి అండి, వచ్చే జన్మంతా ధ్యానం అండి, ఆ తర్వాత జన్మ జ్ఞానం అండి అని అంత ప్రొలాంగ్ చేస్తారా? అంటే మళ్ళీ ఆ జంతు జన్మలు పొందడానికి రెడీయే, మళ్ళీ జనన మరణాల్లో పడడానికి రెడీయే. వద్దు బాబోయ్. కానీ ఈ జన్మలోనే కనుక నీకు ఇప్పుడు జ్ఞానం రావట్లేదు కదా, పైగా చెప్తే మనస్సు ఏకాగ్రంగా నిలవట్లేదు కదా, పోనీ స్మృతి తెచ్చుకో. ఈ స్మృతి గట్టిగా పట్టుకుని ధ్యానం వెంటనే తెచ్చుకో. ధ్యానం బలంగా తెచ్చి జ్ఞానం తెచ్చుకో. మరి జనన మరణ పరంపరలో పడవు, ముక్తి పొందుతావు. కానీ కృష్ణ స్మృతి, కృష్ణ ధ్యానం, కృష్ణ జ్ఞానం 3 కావాలి మనకి. ధ్యానం వల్ల పొందవలసిన జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. జ్ఞానాదేవే కైవల్యం. ధ్యానం నుంచి నేరుగా మోక్షం రాదు, ధ్యానం వల్ల జ్ఞానం కావాలి. ధ్యానం అంటే ఏకాగ్రంగా బుద్ధిని నిలుపుట. అంటే పరమాత్మ యందు ఏకాగ్రంగా బుద్ధి నిలిపితేనే అదేంటో తెలుస్తుంది. ఈ వస్తువు మీకు అర్థం కావాలంటే వస్తువుని ఏకాగ్రంగా చేత్తో పట్టుకుని స్టడీ చేయాలి. కానీ పరమాత్మ యందు బుద్ధిని నిలిపితేనే కదా ఆయన అర్థమవుతాడు. కానీ కృష్ణుని యందు ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఏది ధ్యానం చేయాలో స్మరణ ఉండాలి లేదా? అందు స్మరణ నుంచి ధ్యానానికి, ధ్యానం నుంచి జ్ఞానానికి, జ్ఞానం వల్ల పరమాత్మ ప్రాప్తి అని చెప్తున్నారు. కనుక మనకు కావలసింది కృష్ణ స్మృతి, కృష్ణ ధ్యానం, కృష్ణ జ్ఞానము అని చెప్తూ, అలాంటి కృష్ణుడు అదృష్టవశాత్తు అవతరించాడయ్యా. నీకు ఇంకా సులభం. అని అవతరించకపోతే ఒక కథ దొరకదు, ఒక రూపం దొరకదు. అదృష్టవశాత్తు అవతరించాడు. ఎవరి అదృష్టం? నీ అదృష్టం. అది తెలుసుకో. అవతరించిన కాలంలో నేను ఉన్నానా ఏమిటి అనద్దు. అప్పుడు వాళ్ళు ఎలాగో అదృష్టవంతులే. కానీ ఆయన అవతరించిన దాన్ని స్మరించుకునే బుద్ధి ఉన్న మానవ జన్మ, అందులో భారతదేశంలో హిందువుగా పుట్టిన జన్మ వచ్చిందే, ఇది చాలదు. కృష్ణుడి దేవుడని హిందువులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఇతరులకైతే బాగా నేర్పాలి. కనుక ఆ ఎన్విరాన్మెంట్లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. అందుకే ఇందులో పుట్టాం కనుక కృష్ణ గురించి తెలుసుకుని ఆనందంగా ఉండవచ్చు. మన కోసం అవతరించాడు. మన కోసం వచ్చాడంటే అసలు ఆయన అవతార ప్రయోజనం ఏంటో చెప్తున్నారు. ఇంతవరకు ఆయన తత్వము, ఆయన ధ్యానించవలసిన చెప్తూ అవతారం ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో చెప్తున్నారు. యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణి తదా లోకస్వామి ప్రకటిత వపు సేతు ధృక్ అజహాం. ఈ సేతు అనే మాట విష్ణు శాస్త్రంలో మీకు వస్తుంది, అది ఇక్కడ తీసుకొచ్చారు ఆయన. సేతు ధృక్ ఈ మాట ఉపనిషత్తులో కూడా ప్రతిపాదింపబడుతుంది. తాను గీతా భాష్యంలోనూ ఇతర భాషల్లో కూడా ఈ సేతు అనే దానికి భాష్యం రచించారు. అందుకే ఆ పదం యథాతథంగా తీసుకొచ్చారు. యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణి, జగత్తి క్షోభ కలిగించే విధంగా ధర్మగ్లాని ఏర్పడితే, అంటే ధర్మం దెబ్బతింటే, తదా లోకస్వామి ప్రకటిత వపుహు, అప్పుడు ఈయన తన శరీరాన్ని ప్రకటిస్తాడు. ఎందుకు ప్రకటిస్తాడు? లోకస్వామి, లోకమునికి ఈశ్వరుడు గనక లోకంలో ధర్మానికి గ్లాని ఏర్పడితే ప్రకటిత వపుహు, తన శరీరాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకు? సేతు ధృక్. సేతు ధృక్ అనే మాట చాలా అద్భుతంగా వేశారండి. సేతు అంటే చాలామందికి తెలుసు కదా, ఏమిటి? వంతెన. వంతెని సేతు అంటారు. ఆ వంతెన్ని పట్టుకున్నవాడు, ఏర్పరిచేవాడు, 2 అర్థములు. వంతెన అంటే వేదం ప్రకారం ధర్మము, ధర్మమునకు సేతువు. జగతాం సేతు, జగత్తుకి సేతువు ధర్మం అండి. ఎందుకంటే వంతెనుంటే మనం ప్రవాహం నుంచి హాయిగా దాటివచ్చు, లేకపోతే పడిపోతాం, కొట్టుకుపోతాం. అలాగే అజ్ఞానంలో కొట్టుకుపోకుండా, భ్రష్టులం కాకుండా కాపాడుతున్న ధర్మము. అందుకే ధర్మంలో ఉన్నవాడు వంతెన మీద ఉన్నవాడు వలె క్షేమంగా జరిపోతాడు. అలా పైనుంచి చూస్తూ అబ్బో ప్రవాహం బాగుందండి అంటాడు, ఎప్పుడు? వంతెన మీద ఉన్నప్పుడు. అందుకని ప్రవాహంలో పడి బాగుందండి అంటూ కొట్టుకుపోవడమే. కనుక మనం ప్రవాహాన్ని కూడా చూసి ఆనందించే స్థితి వంతెన మీద వాడుకుంటుంది, ప్రపంచాన్ని కూడా చూసి ఆనందించే స్థితి ధర్మంలో ఉన్న వాడుకుంటుంది. తెలుసుకోండి ఇక్కడ. नमो वेङ्कटेशाय।
ఓం